అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మ హ్మ్. మనము ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడే ఉంటే మంచిదంటారు. అంటే బాగుంటుంది అంటారు. అది వంటింటికి సంబంధించి వస్తువుల విషయంలో ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా? ఏ వస్తువు అక్కడే పెట్టాలి అలాంటి నియమం ఏమైనా ఉందమ్మా? అమ్మ మనకి ఆంగ్లంలో ఒక మాట ఉందమ్మా. ఏ మిస్‌ప్లేస్డ్ ఆర్టికిల్ ఈజ్ ఏ మిస్డ్ ఆర్టికిల్ అని. అంతే మిస్డ్ ఆర్టికలే. అది ముఖ్యంగా లైబ్రరీలో పెడతారది. ఏ మిస్‌ప్లేస్డ్ బుక్ ఈజ్ మిస్డ్ మిస్సింగ్ బుక్. బుక్ అని. మిస్సింగ్ బుక్. అంటే ఎక్కడ వెతుక్కోవాలో తెలీదు కదా! అవునవును. ఇప్పుడు ఏదో ఫలానా రచయిత పుస్తకాలన్నీ ఇక్కడ పెట్టారు ఆల్ఫబెటికల్ ఆర్డర్‌లో. అందులో ఎవరో తనకో పుస్తకం కావాలి, మళ్ళీ నా దగ్గర కార్డ్ లేదు, నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు తీసుకుంటానని ఇంకో ర్యాక్‌లో పెడతాడు. అతడికి తెలీదు. ఎందుకంటే ఇతడు మళ్ళీ వచ్చే లోపల ఎంతమందో ఎన్నో సర్దుతారు. అవును. అదక్కడుండదు. మళ్ళీ ఎప్పుడో ఆడిట్ లాంటివి జరిగితే తప్ప ఆ పుస్తకం బయటపడదు. అప్పటిదాకా అది మిస్ట్. అంతే. అట్లా అది మీరన్నట్టు ఇల్లు మొత్తానికి కూడా వర్తించే మాటే. హ్మ్. ఇంకా వంటిల్లంటారా, నిరంతరం పనిచేసే చోటు కదా అది. ఇంట్లో బెడ్‌రూమ్‌లో రాత్రికి వెళ్తాం. పగలేదో ఒకటి 2 సార్లు అంతే అంతే. వెడతాం. అంతేగాని వంటింట్లో అయితే తెల్లారుజామున ఎన్నింటికి లేస్తే అంటే 4కి లేస్తే 4కి, 7కి లేస్తే 7కి. అక్కడి నుంచి మళ్ళీ పడుకునేదాకా వరుసగా జరుగుతూనే ఉంటుంది గదా! అందువల్ల అక్కడి వస్తువులు ఒక క్రమంలో పెట్టుకుంటే పని తేలిగ్గా అవుతుంది. ఇది మామూలుగా చెప్పేటటువంటి మాట. ఇది అన్ని చోట వర్తించే మాటే. అయితే వంటింట్లో మనకొక పద్ధతి ప్రకారం ఏం చెప్తారంటే, వంటింట్లో మనం చేసేటటువంటి ప్రధానమైన కార్యక్రమం ఏమిటి? వంట. వంట. వంట దేని మీద చేస్తాం? పొయ్యి మీద స్టవ్. చేస్తాం పొయ్యి స్టవ్వు. మీద. కనుక స్టవ్ అంటే మంట ఉంటుంది. కనుక ఆగ్నేయంలో స్టవ్ ఉండడం మంచిది. అగ్ని స్థానంలో అగ్ని ఉంటే, ఇంట్లో అందరి జఠరాగ్ని అంటే ఆకలి చక్కగా ఉంటుంది, సవ్యంగా ఉంటుంది అని అసలు ఆగ్నేయంలో పూర్వకాలం వంటగది కట్టేవారు. ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో ఆగ్నేయంలో వంటగది కట్టేయటానికి వీలవ్వచ్చు కాకపోవచ్చు. అమ్మ ఇది నేను చెప్తున్నాను నాకు వాస్తు తెలుసని కాదు. ఇది ఒక మొండిగా అందరూ చెప్పేటటువంటి మాట కనుక చెప్తున్నాను. మీ అయితే అనుభవం కదమ్మా! అంతే. అంటే పెద్దలు చెప్పే మాట వింటాం అంతే గదా! కదా! అంతకన్నా ఇంకేం లేదు. అయితే మనకి ఆగ్నేయంలో లేదు వంటగది. ఆ! మరేం చెయ్యాలి? ఏం చేయాలంటే మనకున్న వంటగదిలో ఆగ్నేయం పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మీరు గమనించొచ్చు కూడాను. అప్పుడు వంట చాలా సులభంగా అవుతోంది, తేడాగా ఉంది అనేది కూడా గమనించారు కొంతమంది. తెలుస్తుంది. ఆ! తెలుస్తోంది. అక్కడ పెట్టుకుని అందుబాటులో ఉండేటట్టుగా వస్తువులన్నీ పెట్టుకోవడం అన్నది సుఖం. మనం ఎలా పెట్టుకోవాలని చెప్పారంటే, హ్మ్. ఎవరు ఏ వస్తువు ఎక్కువ వాడతారో అది ఇలా చెయ్యెత్తగానే అందేటట్టు ఉండాలి. అది లెక్క. హుహు. ఒకప్పుడైతే వంటకి ఇది బియ్యం అయితే అలా పెట్టుకోలేరు గదా! అందుబాటులో ఉండేటట్టు. అవునవును. అదో పక్కన దూరంగానే పెడతారు. ఆ గిన్నెలో పోసుకొని రెడీగా పెట్టుకుంటాం. బియ్యం కాదు. పప్పు కూడా కాదు. అవన్నీ దూరం అవును. మిగిలినవేమిటి? నిమిషం ఇలా చేతులెత్తి అందుకుని వేసుకునేటటువంటివి ఏముంటాయి? ఉప్పు, తిరగమోత సామాను, కారం, పసుపు. ఉప్పు ప్రధానం. హ్మ్. ఉప్పు. కారం వేయకపోయినా ఉప్పేస్తాం. ఉప్పు, ఆ! కారం, చింతపండు, బెల్లం ఈ క్రమంలో పెట్టుకోవడం సరైన పద్ధతి అని చెప్పి ఒక ఆధ్యాత్మిక గురువు చెప్పిన మాట. వంటింట్లో ఈ రకంగా పెట్టి చూడండి ఎంత బావుంటుందో అని చెప్పాడాయన. నేను ఆశ్చర్యపోయాను ఇలా పెడితే. దీనికి రీజన్ ఏమైనా ఉంటుందా అని. సరదాగా పెట్టా. ఆ! ఆ! ఏముంది ఇటు నుంచి అటు పెట్టేది ఇటు అటు మార్చినప్పుడు. నాకు చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఉప్పు అన్నింట్లోనూ వేస్తాం. ఒక అవును. తీపి పదార్థాల్లో తప్ప. అవును. ఉప్పు తర్వాత మనం తరచుగా వాడేదేమిటంటే ఉప్పుకు దగ్గర సంబంధం ఉన్నటువంటిది చింతపండు. కారం కన్నా గూడా. హ్మ్. ఇప్పుడు ముద్దపప్పు, చారు చేసుకొని వెళ్ళిపోయే పరిస్థితులు కూడా చాలా సందర్భాల్లో అవునమ్మా! ఉంటాయి మనకి. గనక పప్పులోనూ వేస్తాం, చారులో వేసేదేమిటి ఉప్పుతో పాటుగా చింతపండు వేస్తాం. హ్మ్. నేను ఆ లాజిక్ తర్వాత ఆలోచించి ఆయన ఎందుకు చెప్పాడా అని. హ్మ్. ఆ తర్వాత ఇక బెల్లము, కారము, ఇతరమైనటువంటి మసాలాలు. మీరు పసుపన్నారు. పసుపెక్కడుంటుంది? తప్పనిసరిగా పోపులో పెట్టెలో ఉంటుంది. అవును. తిరగమోతల డబ్బాలో ఉంటుంది. కనుక తిరగమోతల డబ్బా, చింతపండు, చింతపండు, బెల్లం. కారము, బెల్లము ఇవి ప్రధానంగా వాడేటటువంటి పదార్థాలు. మసాలాలంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వాడతారు. అవునవును. వంటలు చేసుకునే పద్ధతిని బట్టి, ప్రాంతాలను బట్టి రకరకాల తినే మసాలాలు, అలవాట్లను బట్టి. తినే అలవాట్లను బట్టి వేరే రకాల మసాలాలు ఎన్నైనా వాడినా, ఇవి బేసిక్‌గా వాడేవి గదా! ఈ 4 అందుబాటులో పెట్టుకుని, మిగిలినవన్నీ మీ ప్రయారిటీ బట్టి మీరు పెట్టుకోండి. హ్మ్.
ఈ మధ్యలో మీరు టీవీ ఛానల్స్ చూసినా, ఎక్కడ చూసినా వంటలు అనంగానే కనపడేది అల్లం ఎల్లి పేస్ట్. హ్మ్. ఈ అల్లం ఎల్లి పేస్ట్ అందుబాటులో పెట్టుకోండి. అది అది తీసుకునేవాళ్ళు. అందరూ అది వాడరు గదా! అవునవునవును. వాడేవాళ్ళు ఏం వాడతారు? అది వాడని వాళ్ళు ధనియాలు వాడుకుంటారు. ఇంకోటేదో వాడతారు. ఇంకోటేదో వాడతారు. మీరు ఏది వాడతారో మీరు తరచుగా మీ దానికి అందుబాటులో పెట్టుకుంటే వంట సులభంగా అవుతుంది. అవుతుంది. ప్రధానంగా పొయ్యి మాత్రం ఆగ్నేయంగా ఆగ్నేయంలో పెట్టుకుని, ఇటు ఆగ్నేయం పెట్టుకున్నారనుకోండి, ఇటు ఇటు ఆగ్నేయం అనుకుందాం కాసేపు. ఇటు తూర్పు అవుతుంది. ఇటు పక్క ఏమవుతుంది? ఈశాన్యం అవుతుంది. కనుక సింక్ ఇటు పక్క పెట్టుకుంటే ఆ! నీళ్లు పెడుతూ ఉంటాయి. ఎడం చేతి పక్క మీకెప్పుడు అంటే ఎప్పుడు వంట సూర్యుడిని చూస్తూ చేయాలన్నారు. ఆ! అంటే సౌరశక్తి వంట చేస్తున్నటువంటి వాళ్ళకి ఆ ఎదురుగా ఉన్నటువంటి వంట పదార్థాల్లోనూ పడుతుంది. ఒక కిటికీ లాంటిది ఉంటే మరీ మంచిది. అలా చేసుకున్నప్పుడు ఎడం చేతి పక్క సింక్ ఉంటుంది. కడిగేవన్నీ ఇందులో వేసుకోవచ్చు. నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి గనుక ఈశాన్యం వైపు నీళ్లున్న పద్ధతి వచ్చింది. ఇటు పక్క ఆగ్నేయంగా పొయ్యి ఉంది. ఆగ్నేయంలో పొయ్యి పెట్టుకున్న పద్ధతి అయింది. తూర్పుకు తిరిగి వంట చేసుకున్నట్టు అయింది. ఇక డబ్బాలన్నీ మీరన్నట్లుగా మన వీలు వెంబడి మనం వీలుని వాడే బట్టి. మనం వాడే దాన్ని వాడే బట్టి. వీలుని బట్టి పెట్టుకోవాలి. ఇవి మాత్రం తప్పనిసరిగా అందరూ వాడేది గదా! అవునమ్మా. ఉప్పు లేనిదే వంటేముందమ్మా. అంచేత ఉప్పు ఇలా చెయ్యెత్తితే అందేట్టు. ఇదంతా ఐడియలిస్టిక్‌గా చెప్పా. హ్మ్. అసలు కానీ ప్రాక్టికల్‌కొచ్చేప్పటికి ఏమవుతుందో తెలుసా? పంచదార, కాఫీ పొడి, కాఫీ పొడి, టీ పొడి. టీ పొడి ఇవి చెయ్యి ఇలా పడితే అందేటట్టు పెట్టుకుంటున్నాం ఈ రోజుల్లో. అవునమ్మా. పర్వాలేదు. అదైనా మీరు వాడుకునేది ఏది ముందు కావాలో అది పెట్టుకోండి. హ్మ్. ఎందుకంటే అబ్బా! ఎక్కడుంది టీ పౌడరు? ఎక్కడుంది కాఫీ పౌడర్‌ని వెతుక్కోకుండా. ఈలోపు పాలు పొంగిపోతాయి పాలు కదా! పొంగిపోతాయి గదా! అందుకని పాల వంక చూస్తూ చెయ్యి ఇట్లా అందులో ఇప్పుడు నిలబడిన వంటలే గదా! వంటలే గదా! ఇలా చెయ్యి పెట్టి పాల దగ్గర స్టవ్ ఇలా తిప్పుతూ అందుకుంటే అందేటట్టు ఉండాలి. ఎడం వైపు పెడితే కొంచెం ఇబ్బంది. ఎందుకంటే మనం అన్ని కుడి చేత్తో అందుకుంటాం. అవునవునవును. అంటే ఎక్కడో కొద్దిమంది డెక్స్ట్రో ఆ! ఉంటారనుకోండి. ఆ! డెక్స్ట్రో అనరేమో వాళ్ళని. ఎడం చేతి వాటం వాళ్ళు. అవును. కొద్దిమంది ఉంటే ఉండొచ్చు. మన సాధారణంగా అయితే సాధారణంగా ఉండేది కుడి చెయ్యే గనక వాళ్ళు కూడా రాయడానికి వాటికి ఎడం చెయ్యి వాడినా చాలా వాటికి కుడే వాడతారు. కనుక ఈ పదార్థాలన్నీ కుడి చేతి వైపు పెట్టుకుంటే సౌకర్యం ఉంటుంది. ఎడం చేతి పక్క మీ సింక్ ఉందనుకోండి, టప్పుమని ఇలా నీళ్లు తిప్పి ఈ కుడి చేత్తో నీళ్లు పట్టుకోవాలన్నా ఎడం చేత్తో తిప్పడానికి, ఆఫ్ చేయడానికి, అవకాశం ఉంటుంది. కడుక్కోవడానికి వాటికి ఉంటుంది. ఇది సౌకర్యం. ఒక్క మనకి వాస్తు ప్రకారం చెప్పింది ఏమిటంటే, భూమి నుండి వచ్చేటటువంటి ప్రకృతి నుండి వచ్చేటటువంటి శక్తిని కూడా మనం గ్రహించటం కోసం పెట్టింది వాస్తులో కొన్ని భాగాలు. హుహు. ప్రకృతిలోంచి కూడా మనం శక్తిని తీసుకోగలగాలి. గ్రహించుకోవడానికి. దాంతో రిలేట్ అయ్యి ఉంటే తొందరగా గ్రహించగలుగుతాం. ఆహా! హార్మోనియస్‌గా ఉంటే. ఓకే. అందుకని తూర్పు వైపుకి తిరిగి వంట చేస్తే సౌరశక్తి మనలో ప్రవేశించి చక్కగా ఉంటుంది అంట. అమ్మ. ఇదంతా ఇంత బాగాను మనం పెట్టుకున్నాం. ఇదంతా భౌతికంగా ఆ! కదా! ఆ! భౌతికంగానేనమ్మా. ఉంది. కొంతమందికి మా ఇండ్లు చూడండి, నా కిచెన్ చూడండి అని చూపిస్తూ ఉంటారు. చాలా అవునవును. బాగా అందంగా అరేంజ్ చేసుకొని, నాలాంటి వాళ్ళైతే వెళ్లి చూసి వీళ్ళు వంట చేస్తారా? లేదా షో పీస్‌లో పెట్టారా? అనుకుంటాం. అట్లా పెట్టుకుంటారు బాగుంది. ఓకే. ఇంత బాగానే ఉండి పాచి మొహంతో వెళ్లి వంట చేస్తారమ్మా. పాచిమొహంతో. అంటే నేను చాలా మందిని గమనించిందేంటంటే, నిద్ర లేవంగానే ముందు వంటింట్లోకెళ్ళి హ్మ్. 2 స్టవ్‌లు వెలిగించి, ఒక దాని మీద నీళ్ళు డికాక్షన్‌కో, టీకో, రెండో దాని మీద పాలు పెట్టి అప్పుడొచ్చి బ్రష్ చేసుకొని, ఈ లోపల బ్రష్ చేసుకెళ్ళే లోపల అవి హ్మ్. అయితే టీ తాగి, వంటంతా చేసి అప్పుడు స్నానం స్నానం చేస్తారు. చేస్తారు. అవునమ్మా. అది ఇదొకటి జాగ్రత్త పడితే వంటిల్లు కాస్త అటు ఇటుగా ఉన్నా పర్వాలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ! మనం నిద్రపోయేటప్పుడు మన శరీరంలో మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువ ఉండి అన్ని రకాల మాలిన్యాలు బయటకొస్తాయి. అందువల్లే కదా పళ్ళు తోముకుంటున్నాం, అవును. నోట్లోంచి వస్తున్నాయి. ఒక పళ్ళు తోముకునేటప్పుడే కదా కళ్ళు కడుక్కుంటున్నాం, పుసులు బయటకొస్తున్నాయి. ఇవన్నీ వస్తాయి కదా! సో, ఒక స్నానం చేద్దాం అనుకోండి, తర్వాత చేస్తున్నారు అది. హ్మ్. స్నానం చేస్తున్నప్పుడు ముక్కుల్లో నుంచి అన్నీ వస్తాయి. పక్కులవి కూడా హ్మ్. క్లీన్ చేసుకుంటాం. అంతే కదా! అవునవును. అవును. పిల్లలకైతే చెవులు కూడా క్లీన్ చేస్తాం. అంటే శరీరంలో ఉండేటటువంటి అన్ని ద్వారాల్లో నుంచి మలాలు బయటకొస్తున్నాయి. ఆ! మనం ఒక ప్రధానమైనటువంటి 1, 2 గురించి ఆలోచిస్తున్నాం గానీ, మిగిలిన అవయవాల గురించి, ప్రతి రోమకూపం నుంచి బయటకొచ్చేటటువంటి ఆలోచించలేకపోతున్నాం. మాలిన్యాన్ని ఆలోచించట్లేదు. అది కూడా లేకుండా వెళ్లి గనక చేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుందమ్మా. ఇది బయట సర్దుబాట్లు గాదు నేను చెప్పేది. ముందు మన ముందు మన మనస్సుకు సరిపోయినటువంటి ఆరోగ్యం రావడానికి సర్దుబాటుగా ఉండాల్సింది. కొంచెం కోపమే వస్తుంది ఈ మాట నేను చెప్తే.
పర్వాలేదు. కోపం తెచ్చుకోండి, ఏం చేద్దాం? సత్యం చెప్పాను, పాటిస్తే మంచిది. మంచి పాటించకపోతే మాటలు ఎప్పుడు కూడా నేను పాటించకపోతే నేనేం అనను కదా! ఇది మంచిదని చెప్పా. రేపు పొద్దున ఎప్పుడు నన్ను మీరు చెప్పలేదు అని ఎవరు అనకుండా ఉండడానికి చెప్పానంతే. మంచి మాటలు ఎప్పుడు కూడా కటువుగా అనిపిస్తాయమ్మా, ఉమ్. కానీ తప్పదు కదా. అదే. అదే రేపు చెప్పలేదు అని నన్ను అనకుండా అందుకే అంతే. పాటించడం మీ ఇష్టం, లేకపోతే లేదు. చాలా బాగా చెప్తారమ్మా మీరు మాత్రం. చెప్పేవన్నీ చెప్తారు, తర్వాత మీ ఇష్టం అని వదిలేస్తున్నారు మా అందరికి. మా కృష్ణుడు అంతటి వాడు అన్నాడు అర్జునుడికి అంతా అయ్యాక, ఆ, యథేచ్ఛసి తథాకురు అన్నాడు. నీకు ఇష్టం ఎట్లా అయితే అట్లా చేయమన్నాడు. మనం ఎంత ఇంకోళ్ళ మీద పెత్తనం చేయడానికి? మొత్తం భగవద్గీత అంతా చెప్పేసి అంతా చెప్పాక యథేచ్ఛసి తథాకురు అన్నాడు. మరి ఆయనంతటి వాడు అలా చెప్పాక మనం నువ్వు ఇట్టాగే చేసి తీరాలి ఎందుకు చెప్తాం? చేస్తే మంచిది అని చెప్తాం. ఆ మంచి కావాలంటే చేసుకోవటమే. చేసుకో, నీ ఇష్టం. నమస్తే. నమస్తే అమ్మా.